యాక్షన్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన నటుడు, దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అర్జున్ సర్జా. అభిమానులు ప్రేమగా యాక్షన్ కింగ్ అని పిలిచే అర్జున్ సర్జా నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాత, రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాదరణను పొందారు. దేశభక్తి, నిజాయితీ, ధైర్యం వంటి విలువలను ప్రతిబింబించే పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన అర్జున్, జెంటిల్మెన్, జై హింద్, పురుత్తి పునల్, ముదల్వన్ వంటి చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు ఆయనను ఇతర హీరోల కంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. సినిమాల్లో యాక్షన్ అంటే అర్జున్, అర్జున్ అంటే యాక్షన్. దేశభక్తి పాత్రలకు చిరునామా అర్జున్. దక్షిణ భారత సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా జీవిత ప్రయాణం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అర్జున్ అసలు పేరు శ్రీనివాస సర్జా. అర్జున్ ఒక భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ పలు భాషల్లో కథానాయకుడిగా నటించారు. యాక్షన్ కింగ్ 1962వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని తుమ్మకూరులో జన్మించాడు. అర్జున్ తనతో నటించిన హీరోయిన్ నివేదితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అర్జున్కు 2 కూతుర్లు ఉన్నారు. వారు ఐశ్వర్య అర్జున్, అంజనా అర్జున్. ఐశ్వర్య అర్జున్ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అర్జున్ 160కి పైగా సినిమాల్లో నటించారు. 12 సినిమాలకు దర్శకత్వం వహించాడు. తెలుగులో మా పల్లెలో గోపాలుడు, మొనగాడు, హనుమాన్ జంక్షన్, శ్రీ మంజునాథ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. యాక్షన్ ప్రధానమైన చిత్రాలలో నటించినందుకు గాను అర్జున్ గారిని అభిమానులు ప్రేమగా యాక్షన్ కింగ్ గా పిలుచుకుంటారు. యాక్షన్ కింగ్ అర్జున్ గారు మొదటగా 1981వ సంవత్సరంలో పుత్తన్న కనగల్ దర్శకత్వం వహించిన సింహద మరి సైన్య అనే కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగులో మా పల్లెలో గోపాలుడు, తమిళంలో నన్బర్గల్ సినిమాల ద్వారా పరిచయం అయ్యాడు. అర్జున్ గారి యొక్క తల్లిదండ్రులు ప్రముఖ కన్నడ నటుడు అయిన శక్తి ప్రసాద్ గారు, తల్లి లక్ష్మి గారు. చిన్నప్పటి నుంచే అర్జున్కు పోలీస్ ఆఫీసర్ కావాలనే కల ఉండేది. కానీ విధి ఆయనను సినిమా రంగం వైపు నడిపించింది. 1973వ సంవత్సరంలో బ్రూస్లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూసిన అర్జున్, ఆ సినిమా యొక్క ప్రభావం 16 ఏళ్ల అర్జున్ను కరాటే శిక్షణ వైపు మళ్లించింది. అర్జున్కు కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. అర్జున్ 1988లో హీరోయిన్ నివేదితను పెళ్లి చేసుకున్నారు. నివేదిత గారు ఆశారాణి పేరుతో సినిమాల్లో నటించారు. ఆమె నటించిన కన్నడ సినిమాలు రథసప్తమి, అగ్నిపర్వ. అర్జున్, నివేదిత ఇద్దరూ కలిసి తెలుగులో డాక్టర్ గారి అబ్బాయి చిత్రంలో నటించారు. అర్జున్ కు ప్రముఖ కన్నడ నటుడు రాజేష్ మామగారు. అర్జున్ కు అన్నయ్య కిషోర్ సర్జా ఉన్నారు. అలాగే ఒక అక్క కూడా ఉన్నారు. వారి యొక్క పిల్లలు చిరంజీవి సర్జా, ధ్రువ సర్జా. వీరిద్దరూ అర్జున్ కి మేనల్లుళ్ళు. అర్జున్ గారు ఆంజనేయుని పరమ భక్తుడు. దాని కారణంగానే తెలుగులో నితిన్ హీరోగా చేసిన శ్రీ ఆంజనేయం సినిమాలో ఆంజనేయుడిగా నటించారు. అలాగే ఆయన చెన్నై నగర శివారులో ఒక భారీ హనుమాన్ ఆలయాన్ని నిర్మించారు. 2018 అక్టోబర్లో #మీటు ఉద్యమం సమయంలో శృతి హరిహరన్ 2016లో విస్మయ సినిమా షూటింగ్ లో అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. వాటిని అర్జున్ ఖండిస్తూ ఆమెపై 5 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మొదటగా అర్జున్ సినిమాల్లోకి రావడానికి తండ్రి శక్తి ప్రసాద్ గారు ఒప్పుకోలేదు. ఆయనకొచ్చిన సినిమా అవకాశాలను కూడా ఆయన తిరస్కరించారు. అయితే ప్రముఖ నిర్మాత రాజేంద్ర సింగ్ బాబు గారు తన యొక్క నిర్మాణ సంస్థలో ఒక సినిమాలో నటించేందుకు ఒప్పించారు. కానీ ఇది శక్తి ప్రసాద్ గారికి ఇష్టం లేకుండానే జరిగింది. అప్పుడు అర్జున్ యొక్క నటనను చూసిన శక్తి ప్రసాద్ గారు అర్జున్ నిర్ణయాన్ని అంగీకరించారు. అలా 1981వ సంవత్సరంలో సింహద మరి సైన్య అనే సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించారు. కన్నడ సినిమాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఏవిఎం రాజన్ గారు మరియు రామనారాయణ్ గారు నండ్రి అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. అదే సమయంలో
దర్శకుడు కోడి రామకృష్ణ గారు మా పల్లెలో గోపాలుడు సినిమాలో హీరోగా అవకాశం కల్పించారు. ఈ సినిమా ఘన విజయం సాధించి 367 రోజుల పాటు ప్రదర్శించబడింది. 1980ల కాలంలో అర్జున్ తీరిక లేకుండా సినిమాలు చేశారు. తెలుగు సినిమాల్లో విజయవంతమైన హీరోగా గుర్తింపు పొందారు. 1992వ సంవత్సరంలో తన యొక్క దర్శకత్వంలో సేవగన్ అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి అతని కెరీర్ కు కొత్త ఊపునిచ్చింది. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో జెంటిల్మెన్ సినిమాలో హీరోగా నటించాడు. మొదట్లో ఈ సినిమా కథను అర్జున్ వినకుండానే తిరస్కరించాడు. శంకర్ గారు పట్టుదలతో అర్జున్ను ఒప్పించి ఈ సినిమాలో నటింపచేశాడు. ఈ సినిమాలో అర్జున్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఒక పాత్రలో నటించారు. ఇది అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా. పగటిపూట సాధారణ వ్యక్తిలా కనిపించే హీరో రాత్రిళ్ళు అవినీతి పరుల నుంచి డబ్బు దోచుకుని పేద విద్యార్థులకు సహాయం చేస్తాడు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో అర్జున్ యాక్షన్ హీరోగా మరింత గుర్తింపును సంపాదించుకుంది. తర్వాత అతను దర్శకత్వం వహించిన దేశభక్తి చిత్రం జై హింద్, అలాగే ద్విపత్రాభినయం చేసిన కర్ణ సినిమా కూడా ఘన విజయం సాధించి అతన్ని యాక్షన్ కింగ్ గా నిలబెట్టాయి. అర్జున్ గారు నటించిన కొన్ని సినిమాలు, అందులో మొదటగా జెంటిల్మెన్, జై హింద్ సినిమాలు ఉంటాయి. జై హింద్ సినిమా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్జున్ భారత సైనికుడిగా నటించారు. దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధపడే జవాన్ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కురితిప్పునల్ సినిమా. ఈ కురితిప్పునల్ సినిమాలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పోలీస్ అధికారిగా అర్జున్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా తమిళ సినీ చరిత్రలో అత్యుత్తమ థ్రిల్లర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత ముదల్వన్ సినిమా. ఈ సినిమాలో అర్జున్ ఒక టీవీ జర్నలిస్ట్ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా మారితే ఏమవుతుందనేది ఆసక్తికర కథ. అవినీతిని ఎదుర్కొంటూ ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా అర్జున్ యొక్క నటనకు మంచి ప్రశంసలు లభించాయి. వానవిల్ సినిమా. కుటుంబ కథాంశంతో కూడిన ఈ చిత్రంలో భావోద్వేగ నటనతో అర్జున్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రిథమ్ సినిమా. ప్రేమ, భావోద్వేగాలు, జీవితంలోని 2 అవకాశాల గురించి చెప్పే అందమైన సినిమా. అర్జున్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. యజుమలై కుటుంబం కోసం పోరాడే వ్యక్తిగత, యాక్షన్, సెంటిమెంట్ కలగలిసిన సినిమా. ఇరుంబుతురై. సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అర్జున్ విలన్ గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హీరో కంటే ఎక్కువగా ఆయన పాత్ర గురించే మాట్లాడుకున్నారు. లియో సినిమాలో అర్జున్ కీలక పాత్రలో కనిపించి మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. 2026లో తెలుగు సినిమా సీతాపయనం అనే సినిమాను ఆయనే దర్శకత్వం, కథతో పాటు నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించాడు. ఇందులో హీరోయిన్ గా అర్జున్ కూతురు ఐశ్వర్య నటించారు. ఈ సినిమాలో అర్జున్ అతిథి పాత్రలో నటించాడు. అర్జున్ గారికి 40 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం, 150కి పైగా సినిమాల్లో నటన, నటుడు, దర్శకుడు, నిర్మాతగా రాణింపు, దేశభక్తి కథాంశాలకు ప్రత్యేక గుర్తింపు, ఫిట్నెస్ కు ఆదర్శంగా నిలిచిన స్టార్. అర్జున్ సర్జా విజయం ఒక్క రోజులో రాలేదు. కష్టపడితే, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఎంతటి ఎత్తుకైనా చేరవచ్చని ఆయన జీవితం చెబుతుంది. వయసు పెరిగినా తన ఫిట్నెస్ ను కాపాడుకుంటూ కొత్త తరానికి పోటీ ఇస్తూ ఉండటం ఆయన యొక్క గొప్పతనం. చివరగా ఒక మాట, యాక్షన్ కింగ్ అనే బిరుదు కేవలం అభిమానులు ఇచ్చిన పేరు కాదు. ఇది అర్జున్ సర్జా తన కష్టంతో, ప్రతిభతో సంపాదించుకున్న గౌరవం. నటుడిగా, దేశభక్తుడిగా, క్రమశిక్షణకు ప్రతీకగా ఆయన పేరు దక్షిణ భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.